ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది సాధకులు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఒకటే అడుగుతుంటారు, అమ్మ మాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి, ఇది తప్ప మాకు ఏది వద్దు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి, ఎన్నో అడుగుతుంటారు అన్నట్టు. ఇదంతా కూడా నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుందని నేను చెప్పట్లేదు. భగవంతుడి కృప వల్ల, ఆ భగవంతుడు గురువుల కృప వల్ల ఆ శక్తి ఇవన్నీ చేపిస్తుందని తెలుసు. అయితే మోక్షము అనే వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, అటు క్షుద్రం అంటే భయము, లేకపోతే చేతబళ్ళు అంటే భయము అనుకుంటూ అటువైపే ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయాలు నేను మాట్లాడాలా వద్దా అనే విషయం పక్కన పెడితే నా దాకా వస్తున్నాయి కనుక నేను చెప్పాల్సి ఉంటుందన్నట్టు. ఇలా చాలామంది ఉన్నారు. మరి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ పోలేను కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అయితే క్షుద్రం అంటే భయము, చేతబళ్ళు అంటే భయము, దయ్యము, భూతాలు ఎన్నో ఉంటాయి అని అంటారు. వాస్తవము. ఎందుకంటే సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మంగా ఉండేటి శరీరధారిగా లేనప్పుడు శరీరం వదిలేసిన తర్వాత కొన్ని ఉంటాయని అంటారు. వాటిని ఎన్నో ప్రయత్నాలుగా చేసి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు జనాలు. అయితే బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారం కావాలి, మేము భగవంతుడిని దర్శించాలి, లేకపోతే ఇవన్నీ అడిగే వాళ్ళంతా క్షుద్రం వైపు వెళ్ళి ఆ క్షుద్ర పూజల వైపు వెళ్తున్నారు అన్నట్టు. ఇంకా ఏమంటున్నారు, మాకు శక్తిపాతం కావాలి, కుండలిని యాక్టివేషన్ కావాలి, ఇలా అడుగుతున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుంది, తీసుకునే ముందు బాగానే ఉంటున్నారు, వారి కర్మ అనుసారంగా వారు అటువైపు మొగ్గు చూపుతున్నారు. మరి కుండలిని యాక్టివేషన్ అయిన తర్వాత ఒక అవేర్నెస్ అనేది ఉండాలి ఫస్ట్. అంటే మనసు ఏకాగ్రత అవుతుంది, నీ శరీరం నీ మాట వింటుంది, కర్మలు ప్రక్షాళన జరుగుతున్నాయి, చక్రాలు యాక్టివేషన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ విషయాలన్నీ మనం పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో క్షుద్రం వైపు ప్రయాణం చేస్తున్నారన్నట్టు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ షేర్ చేస్తున్నాను. అందుకే యోగ సాధన చేసే ప్రతి ఒక్క సాధకులు కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. నిరంతరం కూడా పూర్తి అవేర్నెస్తో ఉన్నట్లయితేనే ఆత్మ సాక్షాత్కారం అనేది, భగవంతుడి దర్శనం అనేది, లేకపోతే నీ లోపలున్న దైవం దర్శనం అనేది, ఏ పేర్లైనా పెట్టుకోండి, ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. జై గురుదేవ.